ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, ఏడవకమ్మా. పుట్టినరోజు ఇలా బాధపడకూడదు. నా మాట వినమ్మా. నువ్విక్కడ ఎంత సంతోషంగా ఉంటే మీ అమ్మ కూడా ఎక్కడున్నా అంతే సంతోషంగా ఉంటుంది. చెప్పు, నీకేం కావాలి? కొత్త బట్టలు కావాలా? నీకిష్టమైన స్వీట్స్, వంటలు అన్నీ చేయిస్తాను. ఇంకా గుడికి కూడా వెళ్దాం. ఏమొద్దు పెద్దోరు, నా మనసేం బాగోలేదు. నాను పుట్టినరోజు జరుపుకోను. అలా అనకూడదమ్మా. నేను చెప్తున్నాను కదా, నా మాట కూడా వినవా? రుద్రా, బయటికెళ్తున్నావా? అవును పెదనాన్న. అయితే గంగని కూడా నీతో తీసుకెళ్ళు. తనని గుడి దగ్గర డ్రాప్ చేయి. నీ పనయ్యాక తన్ని పిక్ చేసుకుని వచ్చేసేయ్. ఇప్పుడు తనంత అర్జెంటుగా గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది పెదనాన్న? ఏం అక్కర్లేదు, ఇంట్లో ఉండమనండి. అది కాదు రుద్రా, పాపం తను బాధపడుతోంది. ఈరోజు తన పెదనాన్న, తను పెద్ద డ్రామా క్వీన్. ఒక్కచోట కుదురుగా కూర్చోదు. ఎక్కడెక్కడో తిరగాలనుకుంటుంది. దానికోసం ఏవేవో కథలు చెప్తుంది. అవి మీరు నమ్మకండి. నేను వెళ్ళాలి. రుద్రా, ఈరోజు గంగ పుట్టినరోజురా. వాళ్ళమ్మ దగ్గర లేదని గుర్తు చేసుకుని బాధపడుతోంది. అందుకే గుడికి తీసుకెళ్ళమంటున్నాను. తనని సెపరేట్గా కారులో గుడికి పంపించొచ్చు, కానీ తను నీతో ఉంటేనే రక్షణ. అందుకే గుడికి నువ్వే తీసుకెళ్తే బావుంటుందిరా. మన ఇంటి కోసం తను చాలా చేసిందిరా. తన కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేమా? నువ్వు గుళ్ళోకి వెళ్ళకపోయినా బయటే ఉండు. తనే గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తుంది. సరే పెదనాన్న. గంగా, పద. గంగా, వెళ్ళు. వద్దులే పెద్దోరు. రుద్ర సార్ ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా. సారు చాలా ముఖ్యమైన విషయం గురించి తిరుగుతున్నారు. నా వల్ల సార్కి టైం వేస్ట్ కాకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భానుగారి గురించి నిజం తెలుసుకోవడం ముఖ్యం. అయినా నాదేముంది? చాలే నీ త్యాగాలు. నీకోసం ఒక అరగంట రుద్ర గుడికొచ్చినంత మాత్రాన కొంపలే మునిగిపోవు. నేను చెప్తున్నాను కదా, రుద్రతో పాటు గుడికెళ్ళు. వద్దు పెద్దోరు, ప్లీజ్లు. వెళ్ళు. రుద్ర, నువ్వు తీసుకెళ్ళు. వద్దు పెద్దోరు, నానే వెళ్తాను. వెళ్ళు. ఇదిగో తినండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. తినండి, తినండి. ఇంత చిన్న వయసులో సాయం చేసే గుణము, ఎదుటి వాళ్ళ కట్టాన్ని అర్థం చేసుకునే మనసు నీకున్నాయంటే మీ అమ్మ నాన్న నిన్ను చాలా గొప్పగా పెంచారమ్మా.